కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోంది. శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతున్నట్టే స్వామివారికి వచ్చే విరాళాలు, కానుకలు పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది అయితే రికార్డు స్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు పెరిగాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నా శ్రీవారికి పెద్ద ఎత్తున బంగారం విరాళంగా ఇస్తున్నారు భక్తులు. తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు, కానుకలు. పెరుగుతోన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం నిల్వలు. ప్రపంచంలో ధనిక హిందూ ఆలయంగా రికార్డ్. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతోన్న తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూ వస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు బోలెడన్ని కానుకలు సమర్పిస్తారు. బంగారమైతే లెక్కలేనంత శ్రీవారి ఖజానాకు చేరుతుంది. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది. వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 2023-24లో టీటీడీ ఏకంగా 1161 కోట్లను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. టీటీడీ ఇప్పటివరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం. టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 18,000 కోట్లకు చేరాయి. కరోనా తర్వాత నుంచి స్వామివారికి ప్రతి నెల 100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. 2023-24లో అత్యధికంగా 1031 కిలోల బంగారం డిపాజిట్ చేయగా మొత్తం బంగారం డిపాజిట్లు 11,329 కిలోలుగా ఉన్నాయి. వీటిపై ప్రతి ఏటా టీటీడీకి 1,200 కోట్ల రూపాయల వడ్డీ ఆదాయంగా సమకూరుతోంది. 2018 నాటికి ఏటా వచ్చే వడ్డీ 750 కోట్లు ఉండేది. ఈ క్రమంలో 5 ఏళ్ల కాలంలో వడ్డీ దాదాపుగా 500 కోట్లు ఎక్కువగా వస్తుంది. 2013లో 608 కోట్లు డిపాజిట్ చేసింది టీటీడీ. ఆ తర్వాత ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయి. 2016లో కూడా 1153 కోట్లు డిపాజిట్ చేసింది టీటీడీ. 2019లో మాత్రం కరోనా కారణంగా టీటీడీ డిపాజిట్లు 500 కోట్ల లోపు నమోదయ్యాయి. కరోనా తర్వాత మళ్లీ శ్రీవారి ఆదాయం పెరిగింది. ఇంకా అన్నదానం కోసం అదనంగా విరాళాలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా తిరుమల దేవస్థానం రికార్డు క్రియేట్ చేస్తోంది. అత్యధిక నగదు డిపాజిట్లే కాదు, బంగారం నిల్వల్లోనూ శ్రీవారి ఆలయం పేరుగాంచింది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆలయాల అభివృద్ధి, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీటీడీ.